ఇగచ్చే బతుకమ్మ చీరలు ఇగ్గొగ్గొగ్గో దాటినాయి, అంగడి దాటినాయి, మన చేతులకు వచ్చే అయిపోయింది. ఇక మహిళా గ్రూపులలో ఉన్నోళ్ళు రెడీగా ఉండుర్రి, సిద్ధంగా ఉండుర్రి. ఈ బతుకమ్మ చీరలు, ఈ ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి, మీరు బతుకమ్మ ఆట ఆడాలి. ఇక వచ్చే పాయ అని చెప్పేసి కేసీఆర్ 300 చీరనే ఇచ్చిండు, మేము 800 రూపాయల చీరిస్తాం, 850 రూపాయల చీరిస్తాం అని చెప్పేసి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ముచ్చట్లు చెప్పిండ్రోల్లా, మామూలు ముచ్చట్లు అనోల్లా. అయిపోయింది సావు కబురు చల్లగా చెప్పింది మన మంత్రి సీతక్క. ఏం చెప్పింది ఎరకాయన అనోల్లా, ఇక ఈ తాప బతుకమ్మ చీరలు అయిపోయా అయితలేవు, నేతన్నలు టయానికి అందియలేరు, బతుకమ్మ చీరలు ఇత్తలేమోహో అని చెప్పిండు. ఏం చెప్పిర్రోళ్ళ మొన్నటిదాకా? రేవంత్ రెడ్డి అన్న 2 చీరలు ఇస్తాడు, కేసీఆర్ 1 చీర ఇస్తాడు, అవి కూడా కట్టుకొని పనికిరాని చీర ఇస్తాడు. ఇక మేమైతే 850 రూపాయలు బనారస్ చీరలు, కంచి, ధర్మవరం పట్టు, సాముద్రిక పట్టు, ఇంకే పట్టు, ఆ పట్టు ఈ పట్టు అన్ని ఉంటాయి కదా, అవన్నీ కలగలిపి ఉన్న పట్టు చీర ఇస్తాను. ఎన్నడు కనీ వినియరు కానీ పట్టు చీర ఇస్తున్నామని చెప్పి రానల్లా. ఈ చీర 1 చీర బతుకమ్మకి ఇస్తాం, 1 చీర సంక్రాంతికి ఇస్తాం. సంక్రాంతి పండుగ ఎందుకు నాదాని కావాలి, మన పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో ఘనంగా జరుపుకుంటారు. నిజంగా బతుకమ్మ పండుగను చిన్నచూపు చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకైన బతుకమ్మ పండుగను చిన్నచూపు చూసి తెలంగాణలో ఎక్కడ కూడా ఏ ఏర్పాట్లు చేయాలి బతుకమ్మ పండుగ కొరకు.